కాకి నల్లగా ఎందుకుంటుంది? పురాతన కాలంలో పక్షులు అన్నీ అందమైన రంగులతో మెరుస్తూ ఉండేవి. వాటిలో కాకి బంగారు రెక్కలతో ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ఒకరోజు దేవతలు అమృతాన్ని తయారు చేశారు. అది కేవలం మంచివారికే తాగడానికి అనుమతించారు. కానీ బంగారు కాకికి ఆశ కలిగింది. అది అమృతాన్ని తాగాలి అనుకుంది. ఒక రాత్రి అందరూ నిద్రలో ఉండగా కాకి దేవతల మహల్లోకి వెళ్ళి అమృతం కుండను తీసుకొని పారిపోయింది. అయితే అది దేవతలు చూసి దేవేంద్రుడు కోపంతో మేఘాల మధ్య నుండి బయటికి వచ్చాడు. అతడు గర్జిస్తూ తన వజ్రాయుధాన్ని విసిరాడు. అది కాకిని తాకడంతో అమృతం భూమిపైకి జారి తులసి వేప మొక్కలపై పడి వాటిని పవిత్రంగా మార్చింది. కాకి రెక్కలు పూర్తిగా కాలిపోయి నల్లగా మారిపోయింది. అందాన్ని కోల్పోయిన కాకికి దేవతలు ఒక పవిత్రమైన బాధ్యత ఇచ్చారు. ఇకపై కాకులు పితృకార్యాలలో ముఖ్య పాత్ర పోషించాలని నిర్ణయించారు. తన బంగారు కాంతిని కోల్పోయినా అది మానవులు మరియు ఆత్మల మధ్య అనుసంధానంగా మారింది.